కృప ప్రత్యక్షమై ఏమవుతుంది? అది ఒక ప్రసంగికుడుగా, ఒక బోధకుడుగా మన ముందు ప్రత్యక్షమై మనకు బోధిస్తూ ఉంది. గనుక ఇప్పుడు ఈ కృపను గూర్చి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. దేవుని కృప ప్రత్యక్షమై, దేవుని కృప ప్రత్యక్షమై అనేక కార్యాలు జరిగిస్తుంది. అందులో ఒకటి మనకు నేర్పించుట, మనకు బోధించుట. అంతేకాదు, దేవుడు ఏ కార్యములను చేయాలని మనకు అప్పగించినాడో, అందరూ అటెంటివ్గా వింటున్నారా? ఏ పనులు చేయాలని మనకు అప్పగించాడు, వాటిని చెయ్యడానికి మనం పూనుకొని పోరాడి మనకు చేతగాక విఫలమై ఏడుస్తూ గుండెలు బాదుకొని, అయ్యో నేను చేతగాని వాడిని అయిపోయానే, అసమర్థురాలని అయిపోయానే అని నువ్వు గుండె పగిలి ఏడుస్తున్నప్పుడు, నువ్వు కుప్పకూలిపోయినప్పుడు కృప నీ స్థానంలోనికి వచ్చి ఆ పనులన్నీ జరిగిస్తుంది. న్యాయపీఠము ముందు ఆ పనులన్నీ చేసిన వాడిగా నేను నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృప అనేది చేసే వండర్ఫుల్ జాబ్ ఇదొకటి అన్నమాట. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలోనికి రండి దయచేసి. 10వ వచనం. మరియు అయినను నేనేమై ఉన్నానో నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వాళ్ళందరికంటే, అంటే నాకు ముందుగా ఉన్న అపొస్తలులందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని, ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. పౌలు అంటాడు చూడండి, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును ఎట్లా ఎట్లా తుదముట్టించాడు ఆయన? ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. నేను సాధించానని కాదు బాబు, అనేక సార్లు నా వల్ల కాదని నేను చేతులెత్తేసిన పరిస్థితి సంభవించింది. అయినప్పటికీ నాకు తోడయ్యున్న కృప నాకు బదులుగా పని చేసేసింది. ఈ కృప అంటే దేవునిలోని ఒక అంశ. అలాగే విశ్వాసము అనేది దేవునిలోని ఒక అంశ. అందుకే దేవుని యందు విశ్వాసము కలిగి దేవుని కృప పొందిన వారు, మరి నోవహు కృప పొందాడు, అబ్రహాము కృప పొందాడు, లోతు కృప పొందాడు. ఇలాంటి వాళ్ళు చేయలేని పని ఉండదు. గొప్ప గొప్ప పనులు పూనుకుంటారు, వాళ్ళకి శక్తికి మించిన పనులు వాళ్ళకేమో చేత కాదు. వృద్ధులు, శక్తిహీనులు, అయితే పని మాత్రం జరిగిపోతుంది అంతే. రహస్యం ఏంటంటే దేవునిలోని ఒక అంశ దిగి వచ్చి వారిలో జీవించి పనులన్నీ ముగిస్తుంది. పైకి చూసే వాళ్లకు అబ్రహామే చేస్తున్నాడు అనిపిస్తుంది, మోషే ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు అనిపిస్తుంది. కానీ వారిలో ఉన్న దేవుని కృప ఒక మహాశూరునిగా విజృంభించి పోరాడి ఊరికి తోలుబొమ్మలాగా మోషే నిలుపుకుంటాడు. దేవుని కృపే కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఊరికి తోలుబొమ్మలాగా పౌలునట్లా నిలబెడతాడు. నిజానికి పని చేసింది ఆయన కృపే అని పౌలు ఒప్పుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక.
అదే కృప నీలో ఉంటే పరిస్థితి ఏంటి ఆలోచించండి. అదే కృప ఒకవేళ నీలో జీవిస్తే గొప్ప కార్యాలు జరగవా నీ ద్వారా? తప్పకుండా జరుగుతాయి. కృప అంటే సామాన్యమైన విషయం కాదు. అనేక పనులు చెయ్యడానికి నీకు ప్రత్యక్షమైన దైవాంశ పేరే దేవుని కృప. ఇది నిర్వచనం. దేవునికి కావలసిన, దేవునికి అవసరమైన అనేక కార్యాలు నీ జీవితంలో, నీ ద్వారా ఈ లోకంలో జరిగించడానికి నీకు ప్రత్యక్షమైన ఒక దైవాంశ, దేవునిలోని ఒక భాగము పేరే దైవకృప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మన పట్ల చాలా గొప్ప గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు. అసలు దేవుని పట్ల నీకేమైనా ఆలోచన ఉందా? దేవుణ్ణి ఏమైనా పట్టించుకుంటున్నావా? ఎంతసేపు ఆలోచిస్తున్నావు దేవుని గూర్చి, దేవుని ప్రణాళికల గూర్చి? ఎప్పుడో ఒకసారి అవసరమైనప్పుడు ఏటీఎం దగ్గరకు పోయినట్టు దేవుని దగ్గరికి వెళ్ళేవాడికి ఇహలోక ఆశీర్వాదాలు దొరుకుతాయేమో కానీ పరలోకంలో మాత్రం గుడుసున్నా. బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు, బహుమానాలు ఉండవు, అధికారాలు ఉండవు, సింహాసనం ఉండదు, కిరీటం ఉండదు, ఏమీ ఉండదు. ఈ భూమి మీద దేవునికి మనం ఉపయోగపడాలా? మిగతావన్నీ కొట్టి పారవేయాలి. బ్రతుకువాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అన్న అనుభవానికి మనము గ్రో కావాలి. ఇది అవశ్యం. దెర్ ఈజ్ నో చాయిస్ ఎట్ ఆల్. గ్రో టు ద లెవెల్ వేర్ యూ కెన్ సే ఐ లివ్ నో మోర్ బట్ ఓన్లీ క్రైస్ట్ lives in me. Only Christ lives in me and through me in this world. అది చెప్పగలిగిన స్థాయికి రావాలా. నీకు వేరే చాయిస్ లేదు. లేకపోతే నిత్యత్వంలో బ్యాంక్రప్ట్ అయిపోతాం. ప్రభునందు ప్రియులారా, నీవు ఏవేవి చెయ్యాలని దేవుడు నిర్ణయించాడు, ఏ పనులు నీకు అప్పగించాడో అవన్నీ నీ ద్వారా జరిగించడానికి నీకు ప్రత్యక్షమై నీలోనికి వచ్చి నీలో జీవించే దేవునిలోని ఒక ముక్క, దాని పేరే దైవకృప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ కృప మొట్టమొదట మనకు చేసేది ఏంటంటే మనల్ని దేవునితో సమాధానపరుస్తుంది. మనము శిక్షకు పాత్రులము, మనము నరక పాత్రులము, నాశన పాత్రులము. అలాంటి వాళ్లను దేవుని ఉగ్రతకు పాత్రులం కదా. ఎఫెసీ 2:3 చెప్పాడు, మనము స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులము. వర్ది ఆఫ్ గాడ్స్ రాత్, యాంగర్ అండ్ పనిష్మెంట్. అదే మనం దానికే యోగ్యులం. దేవుని కోపం మన మీదకి రావాలి, మనం సర్వనాశనం అయిపోవాలి. అదే మనకు యోగ్యంగా మనకు రావలసినటువంటి న్యాయమైన ప్రతిఫలం. దేవుని ఉగ్రతకు పాత్రులమైన మనలను దేవుని కృప ఏం చేసిందంటే దేవునితో సమాధానపరిచింది. కరుణ అన్న కృప అన్న ఒక్కటే. కరుణ కృప అనేది రెండు కూడా పర్యాయ పదములు, సినానిమ్స్ అన్నమాట. రోమా 3:26 క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా కరుణాధారముగా బయలుపరిచెను. ఈ కరుణాధారము, కరుణకు ఆధారము ఎవరు? ఆయనను, అంటే యేసు ప్రభు వారిని కరుణకు ఆధారముగా బయలుపరిచెను.
ఎప్పుడు ఆయన మనకు కరుణాధారమైనాడంటే మనము క్రీస్తు యేసు రక్తమునందు విశ్వాసముంచినప్పుడు దేవుడు మన మీద కృప చూపటానికి యేసు ప్రభు వారు ఆధారమైనాడు. అప్పటిదాకా ఆధారం లేదు. దేవుడు కృపగలవాడే కానీ ఆ కృప మన మీద చూపటానికి ఆధారం లేదు. ఎప్పుడైతే రక్తము చిందించబడిందో ఆ రక్తము మీద మనము విశ్వాసం ఉంచామో అప్పుడు ఒక ఆధారం దొరికింది. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎవరు? దేవుడా మనమా? మనం. విశ్వాసము ద్వారా ఆయనను కృపకు ఆధారముగా బయలుపరిచాడు. ఇప్పుడు దేవునికి ఏం దొరికింది? ఒక ఆధారం దొరికింది. ఏం చేయడానికి ఆధారం? కృప చూపటానికి ఆధారం. ఆ ఆధారం ఎప్పుడు దొరికింది? మనము యేసు రక్తము మీద నమ్మకం ఉంచినప్పుడు ఆధారం దొరికింది. ఇంతకు మరి కృప ఎందుకు చూపాలి అంటే ఎఫెసీ 2:8 వీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇంకా వేరే మార్గం లేదు. మీరు నమ్ముట వలన దేవుడు మీకు కృప చూపుట వలన విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అన్నాడు. అందులో విశ్వాసం ఎవరిది? మనది. మరి కృప చూపిన వారెవరు? దేవుడు. ఆ కృప ద్వారానే మనము రక్షింపబడ్డాము. దేవుని స్తోత్రము. గనుక సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది అని చెబుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని కృప మనకు వచ్చింది. ఎలాగొచ్చింది? అసలు ఎలా చూపగలిగాడు దేవుడు? కృప చూపడానికి ఆధారం ఎప్పుడు దొరికింది? కల్వరి కొండ మీద యేసునాథుడు పరిశుద్ధమైన దైవరక్తమును చిందించినప్పుడు మనము దాన్ని నమ్మినప్పుడు కృప చూపటానికి దేవునికి లీగల్ అథారిటీ దొరికింది. చట్టబద్ధంగా పరలోక న్యాయస్థానములో పాస్ చేయబడినటువంటి చట్ట ప్రకారము పరలోక దర్బారులో అక్కడ ఆమోదించబడిన విశ్వన్యాయ ప్రకారం నశించిపోతున్న ఆదాము పిల్లలకు ఇప్పుడు కృప చూపవచ్చు అనే ఒక అవకాశము దేవునికి దొరికింది. దేవుడు సర్వశక్తిమంతుడే, సర్వోన్నతుడే, అయినా ఆయన కొన్ని నియమములకు లోబడి పనిచేస్తాడు. తనకు తానే పెట్టుకున్నాడు ఆ నియమాలు. ఆయన రూల్ రెగ్యులేషన్ ఏమి లేకుండా అడ్డగోలుగా చేసేవాడు కాదు. ఎవరినైనా క్షమించినా దానికి లెక్కపత్రం ఉంటుంది. క్షమించలేదు అంటే దానికి కూడా లెక్కపత్రం ఉంటుంది. ప్రతిదాన్ని లాజికల్గా చేస్తాడు దేవుడు. ఎలా చేస్తాడంటే లాజికల్గా, సకారణంగా, హేతుబద్ధంగా ప్రతిదీ కారణముతోనే చేస్తాడు తప్ప కారణం లేకుండా నేను దేవుణ్ణి రా, నేనే సుప్రీం, నన్ను అడిగేవాడెవడు, అంత మొనగాడు ఉన్నాడా, షటప్ అండ్ కీప్ క్వైట్, నేనేదన్నా చేస్తాను, అడగడానికి వీల్లేదు, అడిగితే నరికేస్తా అనే నియంత కాదు ఆయన. ఆయన ఒక పద్ధతి ప్రకారం ఈ విశ్వాన్ని కోట్ల సంవత్సరాలుగా పరిపాలిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదాము పిల్లలను క్షమించాలనుకున్నాడు. మరి క్షమించాలంటే ఎలాగా? మీరు అవిధేయులైతే మీరు చచ్చిపోతారని మరణాన్ని శిక్షగా ప్రకటించాడు. వీళ్ళను మళ్ళీ నిత్య జీవంలోకి ఎలా నడిపించాలి? అంత సులభం కాదు. దానికి ఏదైనా ఒక అవకాశం, ఆధారం ఉండాలి. వాళ్లకు నా కృపను చూపాలి. కృపను చూపాలంటే ఎలా చూపుతావు? కృప ఏ ఆధారాన్ని బట్టి అంటే వాళ్ళు కట్టాల్సిన జరిమానా, పెనాల్టీ వాళ్లకు బదులుగా ఇంకొకడు కట్టాడు. నాలోని భాగమే వెళ్ళి ఈ మనుషులందరూ చేసిన జన్మ కర్మ పాపములకు జరిమానా కట్టాడు. నాలో నుండి ఒక భాగం సిలువ మీద వెళ్ళి
ఓహో, ఇది బాగానే ఉంది. జరిమానా చెల్లించబడిందన్నమాట. ఇన్ని కోట్ల మందికి ఆ ఒక్క చావు సరిపోతుందా? ఇన్ని వేల కోట్ల మందికి ఆ ఒక్క మరణం సరిపోతుందా జరిమానా? సరిపోతుంది. ఇంకా ఎన్ని కోట్ల మందికైనా సరిపోతుంది. ఎందుకంటే ఆయన అసలు ఎప్పటికీ చావడానికి అవసరం లేని వ్యక్తి. జీసస్ ఈజ్ అ పర్సన్ హూ నీడ్ నెవర్ డై. ఆయన నాశనము లేని జీవము కలిగిన వాడు. పాపము అనేది ఆయనలో లేనే లేదు. జన్మ పాపం లేదు, కర్మ పాపం లేదు. ఎప్పటికీ చావనక్కర్లేని వాడు, అనంత జీవనము కలిగిన వాడు. ఆయన జీవం, ఈ అధిక బలం ఉంటే 80 ఏళ్ళ వయస్సు ఆయుష్కాలం అన్నోళ్ళకి సరిపోదా? ఎంతమంది పంచుకున్నా ఆ ఊరుతానే ఉంటుంది. అంత జీవం ఉన్నది ఆయనలో. మనకు అవసరమైంది ఒక 100 కోట్ల రూపాయలు అయితే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మానవ జాతిని రక్షించడానికి 100 కోట్ల రూపాయలు అవసరమైతే జీవమును కోట్ల రూపాయలకి కన్వర్ట్ చేసి చెప్తున్నా మీకు అర్థం కావడానికి. మానవ జాతిని రక్షించడానికి 100 కోట్లు అవసరమైతే కల్వరి శిలువ మీద ఆయన కోట్ల రూపాయలు చెల్లించేశాడు. అవసరమైన దానికంటే చాలా ఎక్కువ ఇది. ఇట్టి రక్షకుడు మనకు చాలినవాడన్నాడు పౌలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవసరానికంటే చాలా ఎక్కువ. ఏం లెక్కలు చూస్తున్నావు? మానవుల పాపాలకు ఒక లెక్క ఉంది, కానీ యేసు అర్పించిన జీవానికి లెక్క లేనే లేదు. కొలవలేనంత ప్రాణశక్తిని కల్వరిలో ధారపోసిన రక్షకుడు ఆయన. దాన్ని ఎవరెవరు నమ్మితే వాళ్ళకందరికీ నిత్య రక్షణ ఇస్తానని దేవుడు జీవో పాస్ చేశాడు. అది పరలోక దర్బారు అంగీకరించింది. గనుక ఇప్పుడు దేవుడు కృప చూపడానికి ఆధారం ఎవరు? కరుణాధారం ఎవరు? యేసు ప్రభువారు. యేసుకు బయట ఉంటే కృప ఉండదు, ఉగ్రతే. వాళ్ళకు ఉగ్రత ప్రత్యక్షమవుతుంది. యేసులో ఉన్న వాళ్ళకేమో కృప ప్రత్యక్షమవుతుంది. దేవునికి స్తోత్రం. మరి ఆ కృప ఎలా ప్రత్యక్షమవుతుంది? వీడు యేసు లోపలికి ఎలా వెళ్ళిపోతాడు? ఆదాములో ఉన్నవాడు యేసు లోపలికి ఎట్లా వెళ్ళిపోతాడు? పార్టీ ఫిరాయించినట్టు ఎలాగ వెళ్ళిపోతాడంటే, యేసు కార్చిన రక్తమునందలి విశ్వాసము వలన వీడు ప్లేస్మెంట్ ఇక్కడి నుంచి ఇక్కడికి మారిపోతుంది. టెక్నికల్గా దే ఆర్ నో మోర్ ఇన్ యాడమ్, దే ఆర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు యేసునందున్న వారికి రోమా 8:1 ప్రకారం ఏ శిక్షావిధి, there is no condemnation for those who are in Christ. There is absolutely no condemnation. ఇక్కడ రక్తమును బట్టి వచ్చేసాడు. ఈ రక్తం కప్పేస్తుంది, రక్తం జవాబిస్తుంది. అరే వీడు ఇట్లాంటి పాపి అట్లాంటి పాపి అని సైతానుగాడు మాట్లాడితే, అరే సబ్ మాలూమ్ హై, మాకు తెలుసు, వాటన్నిటికీ ఇక్కడ ఒక బిల్లు ఉంది, పెనాల్టీ చెల్లించబడింది, ఎక్కువ హుషారీ చేయకు, వెళ్ళిపోవని పంపించేస్తారు వాడు. ఇది దేవుని కృప యొక్క లీల. దేవుని కృప యొక్క లీల. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక దేవుని కృప ప్రత్యక్షమై మొదట ఏం చేసింది? మనలను ఏం చేసింది? దేవునితో సమాధానపరిచింది, మనకు రక్షణకరంగా నిలబడింది. అంతేకాదు, ఈ కృపకు చాలా ఫేసెట్స్ ఉన్నాయి. ఈ కృపకు చాలా ముఖాలు ఉన్నాయి. మనకు బోధకుడుగా మారింది, అది కూడా మనం ఇందాక చూసుకున్నాం.
మనకు అనేక సంగతులు ఈ కృపే బోధిస్తూ ఉంది. అంతేకాకుండా కృప మన శత్రువులతో యుద్ధం చేస్తుంది. మన శత్రువులతో యుద్ధం చేస్తుంది. దేవునికి స్తోత్రం. 118వ కీర్తన 118 సామ్. యెహోవా దయాళుడు. దేని గూర్చి గానము చేస్తున్నాడు ఆయన? దావీదు భక్తుని కీర్తనే. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని. ఇదంతా కృప కృప ఇశ్రాయేలీయులు అనాలి. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరం నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. అంటే కృపను గూర్చిన ప్రశంస, వర్ణన ఇక్కడ కనబడుతూ ఉంది. కృపను గూర్చి చెప్పుదామనే కీర్తన రాయడం మొదలుపెట్టాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏమంటాడంటే శత్రువుల సంగతి మాట్లాడుతున్నాడు. 7వ వచనం, యెహోవా నాకు నా పక్షమందు ఉండి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనుషుల నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఏంటి? 10 అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను ఏం చేస్తాను అంటే శత్రు నిర్మూలనకు కారణమైన దైవ కృప. దీనికి ఇంకో డైమెన్షన్. దేవుని కృపకు ఎన్నో డైమెన్షన్స్ ఉన్నాయి. ఒక డైమెన్షన్ ఏమో నిన్ను దేవునితో సమాధానపరుస్తుంది. అంటే నీవు దేవునికి శత్రువై ఉండగా నిన్ను దేవుని ప్రేమకు పాత్రునిగా చేస్తుంది దైవ కృప. నువ్వు దేవునితో ఏకమైపోయిన తర్వాత ఇప్పుడు నీకు విరోధులు ఎవరో వాళ్ళను టార్గెట్లో పెట్టుకొని ఒక్కొక్కరిని వేసిపడేసేది కూడా దేవుని కృపే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు చాలామంది శత్రువులు ఉండొచ్చు, ఏం పర్వాలేదు. వాళ్ళ లిస్ట్ అంతా ఆయన దగ్గర ఉంది. ఒకటి తర్వాత ఒకరిని వేస్తాడు. వాడు మారు మనసు అన్న పొందాలి, రక్షణ అయినా పొందాలి, లేకపోతే దేవుని కృప అనే మహాశూరుని చేతిలో వాడు చచ్చైనా పోతాడు. అంటే నీకున్నటువంటి ఇన్విన్సిబుల్ బాడీ గాడ్, ఎవ్వడు ఓడించలేనటువంటి మహాశూరుడైన నీ అంగరక్షకుడు దేవుని కృప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంతకుముందు మనం 1 కొరింథీ 15లో చూసాం. నీ పక్షముగా పోరాడే సైనికుడు దేవుని కృప. నీ పక్షముగా ప్రయాసపడే పనివాడు. ప్రయాసపడింది నేను కాదు, దేవుని కృప అన్నాడు. నీ పక్షంగా ప్రయాసపడి పని పూర్తి చేస్తాడు. నీ పక్షంగా యుద్ధము చేసే మహాశూరుడు దైవ కృప. కృప అంటే మామూలు విషయం కాదు. మొత్తం నీ పక్షంగా ఎవడొస్తాడో రానిరా, నేను చూసుకుంటానని నిలబడే దేవునిలోని ఒక అంశ దైవ కృప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గనుక ఇలాంటి కృప పొందిన మనము ధన్యులం. అంతకంటే ఇంకా ధన్యత ఏముందండి? ఈ బ్రహ్మాండమును సృష్టించిన అగోచరుడైన మహాదేవుడు వచ్చి నీ పక్కన నిలబడి, అరే బాబు, అమ్మాయి, నువ్వేం భయపడకు, నేనున్నాను. ఏ సమస్య వస్తుందో రాని, ఏ శత్రువు వస్తాడో రాని, నేనున్నాను, నేను చూసుకుంటాను, నిశ్చింతగా ఉండు, నాలో జీవించు,
నన్ను సేవించు, నాలో ఆనందించు, నన్ను గూర్చి చాటించు. ఇంతే నీ పని. దేని గూర్చి నువ్వు చింతపడొద్దు. నీ కోసం పోరాడే ఒక శూరుణ్ణి నేనున్నాను అని మనకు అభయం ఇచ్చే దేవుని అంశ పేరు కృప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఇంకా ఈ కృప అనేది ప్రత్యక్షమయ్యంటే మీరు చదువుకోండి బైబిల్లో. కృప మనలో జరిగించే కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నాయో మీకు ఆశ్చర్యం కలుగుతుంది, ఆనందం కూడా కలుగుతుంది, బ్రతుకుతాను అనే నమ్మకం కలుగుతుంది, బ్రతకడానికి ధైర్యం కలుగుతుంది. దేవుని కృపను నీవు గ్రాస్ప్ చేయగలిగితే, దేవుని కృపను పూర్తిగా స్వీకరించగలిగితే, నీకు అసాధ్యమైనది భూమి మీద ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నిటికీ కృప సరిపోతుంది. కృపను బట్టి మనం నీతిమంతులం, కృపను బట్టి మనం దేవుని పిల్లలం, కృపను బట్టి మనం పరలోక వారసులం.